హలో అందరికీ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే కోటగిరి. ఇవాళ వీడియో ముచ్చడికి వచ్చేస్తే నేనైతే చీర కుచ్చులు అయితే వేస్తున్నానండి. చాలా సింపుల్ గా వేస్తున్నా, చాలా ఈజీ ప్రాసెస్ లో చూపిస్తా, చాలా తొందరగా కూడా వేసుకోవచ్చు. ఒక గంటన్నరలో చీర కుచ్చులు అయితే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే చీర కుచ్చులు నేను ఎలా వేసాను అనేది చెప్పేస్తా. చీర కుచ్చులు వేయడానికి మెయిన్ అయితే సిల్క్ థ్రెడ్ అయితే అవసరము. ఏ కంగనాలలో అడిగినా కూడా ఇచ్చేస్తారనమాట. ఈ సిల్క్ థ్రెడ్ తెచ్చుకుంటప్పుడు కూడా అక్కడ ఒకసారి షాప్ కూడా థ్రెడ్ ను ఓపెన్ చేసి ఫేక్ సిల్క్ థ్రెడ్ మంచి సిల్క్ థ్రెడ్ అనేది ఒకసారి అయితే చెక్ చేసుకున్న తర్వాతనే ఇంటికి అయితే తీసుకొచ్చుకోండి. అంటే లోకల్ అయితే పర్లేదు, కానీ వేరే ఊరికి ఇక్కడ తెచ్చుకున్నట్లయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే అక్కడనే చెక్ చేసుకొని ఇంటికి అయితే తీసుకొచ్చుకోండి. అన్ని సిల్క్ థ్రెడ్స్ మంచిగా అయితే ఉండేయండి, కొన్ని ఫేక్ కూడా ఉంటాయి అనమాట. ఫస్ట్ లో నాకు కూడా అసలు తెలియకపోయేది థ్రెడ్ కోసం. అసలుకి ఒకసారి ఇట్లనే నేను చీర కుచ్చులు వేసుకుందామని ఆ థ్రెడ్ కోసం అయితే షాప్ కి అయితే వెళ్ళిన అనమాట. ఇక థ్రెడ్ ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇట్లా 150 లైన్స్ అయితే చుట్టేస్తాం కదా, అట్లా చుట్టేటప్పుడు నాకు అప్పటికే కొంచెం ఎఫెక్ట్ అనిపిస్తుంది. ఇది అన్ని సిల్క్ థ్రెడ్ లెక్క లేదు, కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది అన్నట్టు. నేను ఆల్రెడీ రౌండ్స్ వేసేసి కటింగ్ చేసేసిన, కటింగ్ చేయంగానే ముడుచుకుపోతుంది అనమాట. అంటే రౌండ్ గా ముడుచుకుపోతుంది. అసలు ఇట్లా ఇప్పుడు చూపిస్తున్నా కదా వీడియోలో, అట్లా అస్సలు ఉండట్లేదు. మొత్తం రౌండ్ గా చుట్టుకుపోతుంది. మాది లోకల్ లోనే తీసుకొచ్చుకున్నా కాబట్టి నేను షాప్ కడికైతే వెళ్ళి ఆమెను అడగంగానే ఆమెనైతే అరే గిట్ల ఎందుకు అయిందిరా అనుకుని అది తీసేసుకొని వేరే మంచిది అయితే ఇచ్చిందనమాట. మంచి సిల్క్ థ్రెడ్ అయితే ఇచ్చిందనమాట. లోకల్ కాబట్టి నేను పోయి షాప్ లో రిటర్న్ ఇచ్చేస్తే మళ్ళీ మంచిదైతే ఇచ్చిర్రు. అదే వేరే ఊరికైతే వెళ్తే ఇయ్యరు కదండి, మా షాప్ కిందకి వచ్చిర్రు అని అంటారు. అదే జాగ్రత్తగా చూసి తెచ్చుకోండి. ఇంకా క్లారిటీగా కావాలి అనుకుంటే నా ఛానల్లో వీడియో ఆల్రెడీ నేనైతే అప్లోడ్ చేసిన, ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని అయితే చూసేయండి. ఆ వీడియోలో ఇంకా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. ఎందుకు ఇంతగానం చెప్తున్నానంటే నాకు ఒక్కసారి అనుభవం అయింది కాబట్టి నా వీడియోస్ చూసే వాళ్ళు కూడా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయొద్దన్న ఒక్క చిన్న ఆశతోటే నేనైతే ఇంత క్లారిటీగానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎవరికైనా ఒక్కరికి యూజ్ అయినా కూడా కొంచెం మంచిదే కదండి. సర్లేండి, ఆ ముచ్చటంతా పక్కకు పెట్టేస్తే ఫస్ట్ అయితే నేను చీర కుచ్చులు ఎలా వేసాను అనేది ఇప్పుడైతే చెప్పేస్తా. ఫస్ట్ అయితే నేను వీడియోలో ఒక ప్యాడ్ అయితే చూపించాను కదండి, ఆ ప్యాడ్ చుట్టూ అయితే ఒక 160 లైన్స్ అయితే చుట్టేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఒక ఎడ్జ్ అనేది చూసుకొని దారం పోగులన్నీ మన చేతిలో పట్టేసుకున్న తర్వాతనే కటింగ్ చేసుకోవాలి. ముందే కటింగ్ చేసుకున్నారు అనుకోండి, ఆ దారం పోగులన్నీ చిందరవందర అవుతాయి కాబట్టి చేతిలో పట్టేసుకున్న తర్వాతనే కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత దారం ఎడ్జ్ గోందు పెట్టినాం అనుకోండి, పోగులు ఇటాటు కదలకుండా ఉంటాయి అనమాట. మనం కుచ్చులు వేసినా కూడా కరెక్ట్ గా వస్తాయి. నేనైతే ఫస్ట్ మట్టుకే పెట్టేస్తానండి, తర్వాత నేనైతే ఏం గోందునైతే ఏం యూజ్ చేయలేదు. నాకైతే అలవాటు అయిపోతుంది కాబట్టి ఫస్ట్ మీకు చూపిద్దాం అన్నట్టు ఆ గోందునైతే యూజ్ చేసిన. నేనైతే ఎక్కువ ఏం యూజ్ చేయను అనమాట గోందునైతే. అట్లా 160 లైన్స్ చుట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే స్క్రూ డ్రైవర్ అయితే వాడుతున్నానండి. మీరు ఈ స్క్రూ డ్రైవర్ ప్లేస్ లో స్ట్రేట్ గా ఉన్న ఒక స్టిక్ అయినా ఇంకేమైనా వాడినా కూడా ఏం కాదు, మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే అదైతే వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్క్రూ డ్రైవర్ అయితే వాడుతున్నా. నేను ఎప్పుడైనా సరే దీన్నే యూజ్ చేస్తాను కాబట్టి నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది దీంతో. ఈ స్క్రూ డ్రైవర్ అయితే మిషన్ కొంటే అప్పుడు ఇస్తారు కదా, అదే అనమాట. ఆ స్క్రూ డ్రైవర్ చుట్టూ మనకి ఎన్ని ఇంచెస్ కావాలో అన్ని ఇంచెస్ అయితే ఆ దారం అయితే పెట్టేసుకొని ఒక 2-3 సార్లు ముడినైతే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను పూలమాల అల్తారు కదా, ఆ ముడినే వేసిన అనమాట. ఆ ముడి వేసినా సరే చాలా గట్టిగా ఉంటది, ఊడిపోదు. నేనైతే ఎప్పుడు వేసినా ఇట్లనే వేస్తా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇట్లా వేస్తే ఏం ఊడిపోదు. మళ్ళీ మనం చీరకు వేసేటప్పుడు కూడా మళ్ళీ ముడి అనేది వేస్తాం కదా, అక్కడ స్ట్రాంగ్ అయిపోతుంది. ఇట్లా నేను వేసినట్టు వేసారనుకోండి, చాలా తొందరగా కుచ్చులు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా కొద్ది టైంలోనే అన్ని కుచ్చులు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఒక గంటన్నరలో నేను చీర మొత్తం కుచ్చులు అయితే వేసేసినాం. ఎలాంటి పూసలు అయితే వాడలేదు. మీరు కావాలి అంటే పూసలు కూడా వాడుకోవచ్చు. నాది కొంచెం నార్మల్ చీరనే కాబట్టి నేనైతే నార్మల్ గానే పూసలు లేకుండా కుచ్చులు మాత్రం వేస్తున్నాను అనమాట. హెవీగా కాకుండా మరీ డల్ గా కాకుండా కొంచెం నార్మల్ గా కనిపించని, కానీ ఇట్లా నేనైతే ఎలాంటి పూసలు లేకుండా చీర కుచ్చులు అయితే వేస్తున్నాను అనమాట. సూదిలో దారం పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ చీరకైతే అటాచ్ చేసేసేయాలి. అటాచ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా సిల్క్ థ్రెడ్ది ఆ కుచ్చు మాత్రం సూదులకు ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ చీరకైతే వీడియోని అయితే క్లారిటీగా చూడండి, మీకైతే అర్థమైపోతుంది. సూది మళ్ళీ చీర వైపు చేసిన తర్వాత 2 సైడ్ల ముడిని అయితే గట్టిగా వేసుకోండి. మళ్ళీ దారం కటింగ్ చేసుకునేటప్పుడు మాత్రం కుచ్చు వైపు తీసుకున్న తర్వాతనే దారం అనేది కట్ చేసుకోవాలి. మనం ఏడ ముడి వేసామో ఆడ కట్ చేసుకున్నాం అనుకోండి, పైకి నిక్కినట్టు ఉంటుంది కాబట్టి అక్కడనైతే కట్ చేసుకోవద్దు. మనం కుచ్చు కింది వైపుకి దారం తీసుకున్న తర్వాత ఆ కుచ్చు సమానంగా కట్ చేసుకోవాలి. అట్లయితే మనకు కుచ్చు అనేది మంచిగా కనిపిస్తుంది. స్టార్టింగ్ లో కుచ్చులు వేసినాయి అదొక రకంగా కనిపించినాయి, మిడిల్ లో కుచ్చులు ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకొక రకంగా కనిపించినాయి కదా. లైటింగ్ ఉన్నప్పుడు ఒక రకంగా కనిపిస్తున్నాయి, లైటింగ్ లేనప్పుడు ఇంకొక రకంగా కనిపిస్తున్నాయి
ఉన్నాయండి. ఒకటే దారం అయినా కూడా గట్లా కనిపించినాయి. ఇక నేను ఏం చేయలేను కదా, ఎడిటింగ్ అయితే అట్లనే చేసేసిన. మీరైతే వేరు అయితే అనుకోకండి, 2 ఒకటే దారాలు. చీర కుచ్చులు అయితే అన్ని వేసేసిన అనమాట. ఫైనల్ లుక్ మాత్రం ఎట్లుంది, నాకైతే మంచిగా నచ్చింది. సింపుల్ గా లుక్ అయితే బాగుంది అనిపించింది. ఈ వీడియోని అయితే గింతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ తోటి అయితే మా ముందుకు వస్తా.